తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఈ రోజుల్లో ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నది ఏమిటి అని మన సాధారణంగా చూస్తే గనక వివాహం విషయంలో, ఆ తర్వాత సంతానం విషయంలో. వీటి గురించి జాతకాలు చూసేటప్పుడు కానీ ఇలా తెలుస్తాయా అంటే తెలుస్తాయనే చెప్తారండి. పెళ్లి చాలా అతి కష్టం మీద జరుగుతుంది ఈ రోజుల్లో చూస్తున్నాం. 30 దాటితే గానీ కొంతమందికి సంబంధాలు కుదరట్లేదు, కొంతమంది దగ్గర దాకా వచ్చి దూరం అవుతున్నాయి. అలాంటి వాళ్ళ కోసమని ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ చేశాం. అయితే పెళ్లి కష్టంగానో లేకపోతే ఏదో ఇదిగానో జరిగిన తర్వాత ఎక్కువ మంది ఎదుర్కొనేటువంటి సమస్య సంతానం. అసలు ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎన్ని మాటలు పడుతూ ఉంటారు. అమ్మ అన్న పిలుపును నోచుకొని ఎంతో మంది ఆడపడుచులు చాలా బాధపడుతూ ఉంటారండి. అయితే ఇలాంటి వాళ్ళకి జాతకంలో అసలు తెలుస్తుందా వీళ్ళకి సంతానం ఇబ్బంది ఉందని అని చెప్పి ఒక రిసెర్చ్ అనేది చేస్తే అందులో తెలిసిన విషయం ఏంటంటే జాతకంలో ఖచ్చితంగా తెలుస్తుంది. చిన్న చిన్న సవరణలు చేసుకుంటే వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది అనే విషయం బయటపడింది. మరి ఎలా, అసలు సాధారణంగా వచ్చేటువంటి దోషాలు ఏముంటాయి, అవి ఎలా సరిదిద్దుకోవచ్చు, వీటి గురించి ఒక రీసెర్చ్ చేసి వివరణాత్మకంగా మనకి వీడియోస్ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడి సంతానానికి సంబంధించి అసలు వ్యక్తులకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడొచ్చు, పరిహార మార్గాలేంటి, ఇవన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం. సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నామండి. ముందుగా గురుగారితో మాట్లాడి ఇవాళ తొలి పరిచయం వీడియోగా ఒక వీడియోని మనం ప్రారంభిద్దాం. గురుగారు నమస్కారం అండి. ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాలి, వివాహానికి సంబంధించి చేసినటువంటి ప్రతి వీడియో, ప్రతి అంశం కూడా చాలా మంది మెచ్చుకున్నారండి. వారు చెప్పటము, చాలా మంది కాల్స్ రావటము, మీరు స్వయంగా మాట్లాడడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. తర్వాత అడిగినటువంటి ప్రశ్న సంతానం గురించి. నేను అన్నమాట నిజమే అంటారా? 100% అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ మనిషికైనా చదువు అని అనుకుంటాం. చదువు అయిన తర్వాత కంపల్సరీ ఉద్యోగం తర్వాత వివాహానంతరం సంతానం. సంతానం కావాలని ఎవరు కోరుకోరు, ఖచ్చితంగా ఆ పిలుపు నోచుకోవాలని, తల్లిదండ్రులుగా అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారండి దంపతులు. అయితే ఇక్కడ వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే ఏంటి, అసలు ఎలాంటివి ఉంటాయి, ముందుగా తెలుస్తాయా జాతకంలో? మనం అన్ని ఆస్ట్రాలజీ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో భాగంగా కొన్ని ప్రశ్నలు ప్రేక్షకులు అడిగినవేనండి, అవి మనం వీడియోల పరంగా చేసుకుంటూ వెళదాము. తప్పకుండా. మొట్టమొదటిగా కాలసర్ప దోషం అని విన్నానండి నేను. అసలు కాలసర్ప దోషం అంటే ఏంటి? కాలసర్ప దోషం అంటే ఏంటంటే సాధారణంగా నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు ఏవైనా సరే అంటే రాహుకేతుని తీసేస్తానికి అన్ని గ్రహాలు కూడా సవ్యంగా మూవ్ అవుతాయి అనమాట. సో క్లాక్ వైజ్ అనమాట. ఒక్క రాహుకేతులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతాయి అనమాట. సో ప్రతి ఏడార్థానికి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. సో 18 ఏళ్ళకి మళ్ళీ అదే ఈ రాహుని అనుకోండి, ప్రస్తుతం మనకి చూసుకుంటే కుంభరాశిలో అనుకోండి, మళ్ళీ 18 ఏళ్ల తర్వాత అదే కుంభరాశిలోకి ఉంటారు అనమాట. సో ప్రతి ఏడార్థం ఒక్కొక్క రాశి మారుతారు. సో మన జాతక చక్రం పరిశీలించినప్పుడు ఈ రాహుకేతువుల మధ్యలో కనుక గ్రహాలు లేకపోతే కనుక దానికి కాలసర్పదోషం అంటారండి. సో ఈ కాలసర్పదోషం చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా వివాహ విషయంలోనూ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వివాహానికి ఆలస్యం అవుతున్నా, పెళ్లి కాకపోయినా, సో ఏదైనా దెబ్బలాట్లైనా, విడిపోయినా, ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్ అని వివాహంలో అయ్యేది మటుకు కాలసర్పదోషం. సంతానం అయితే 100కి 100% కాలసర్పదోషం వల్లనే. ఎందుకంటే దీని వల్ల ఏంటంటే మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నత చదువు చదవాలండి. సో అతను మామూలు చదివే చదువుతాడు, ఉన్నత ఉద్యోగం రావాలి, సాధారణ ఉద్యోగం వస్తుంది, పెద్ద లైఫ్లో ఉండాలనుకుంటాడు, కానీ మీడియం లైఫ్ స్టైల్ ఉంటుంది అన్నమాట. మిగతా గ్రహాలన్నీ ఎన్ని బాగున్నా కూడా మంచి రాశి పరివర్తనలు కానివ్వండి, గ్రహ పరివర్తన కానివ్వండి, మెయిన్గా మనకు కావాల్సిన ఈ పంచ మహాపురుష యోగాలు ఉన్నా కూడా, ఎన్ని చంద్రమంగళ యోగం, గజకేశ్వర యోగం, బుధాదిత్య యోగం, అంటే మనకి పంచమహాపురుష యోగంలో రుచక యోగం అని, మాళవి యోగం అని, అలాగే హంస యోగం అని, అలాగే శశయోగం అని, భద్రయోగం అని, ఇలా 5 పంచమహాపురుష యోగాలు. అలాంటివి 5 ఉన్నా కూడా ఈ కాలసర్పదోషం అంటే అది 50% ఇస్తున్నమాట రిజల్ట్. సో అన్ని విషయాల్లో అటు ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, సంతాన విషయం కానీ, వివాహం విషయం కానీ అన్నింటిలో కూడా అదే వర్తిస్తుంది. సో ముఖ్యంగా చూసినప్పుడు కాలసర్పదోషం వలన మటుకు సంతానానికి మటుకు చాలా ఇబ్బందులు ఉంటాయి, సంతానం కలగడం అన్నమాట. అది గ్యారంటీ అండి. అంటే ప్రధానంగా ఎదుర్కొనేటువంటి అనర్థాలు ఏమిటండి? ఫస్ట్ ఏంటంటే సంతానం. ఏంటంటే వివాహమే ఆలస్యం అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహమే అవ్వకుండా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగానే అండి. వివాహం అయినా కూడా 30 ఏళ్ల తర్వాత అవుతుందండి. 30 ఏళ్ల తర్వాత అయినా కూడా సంతానం కలగడం కష్టం. మళ్ళీ కలిగినా కూడా అది స్త్రీ సంతానమే పుడుతుంది, పుట్టినా ఒకటే సంతానం ఉంటుంది. సో ఇలా ఎన్ని చూసుకున్నా ఏజ్ ఏమవుతుందంటే 35-40 దాకా వెళ్ళిపోతుందన్నమాట. సో అది కాకుండా ఈ అప్పుడప్పుడు సంతాన నష్టం జరుగుతుంది. సో మిస్క్యారేజ్ జరగడం ఇలాంటివన్నీ కూడా అవుతాయి అన్నమాట. సో చిన్న ఏదైనా ఒక ఆర్గన్ లోపం
తో పుట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట. సో కాలసర్పదోషం చాలా ఇదనమాట. సో అంటే చాలా ఇంపార్టెంట్ వివాహ విషయం కానీ సంతానం, ముఖ్యంగా సంతాన విషయం కూడా కాలసర్పదోషం ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు వివాహ పొంతను చూసేటప్పుడు ఇవి తెలుస్తాయండి అందులో? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి జాతకం వస్తుంది, అమ్మాయి జాతకం వస్తుంది. ఫస్ట్ చూసినప్పుడు ఇద్దరికైనా కాలసర్పదోషం ఉందా, అలాగే నాగదోషం అని ఉంటుంది, అది కూడా పంచమ స్థానంలో రావు ఉంటే కనుక సంతానం కలగడం కష్టం అనమాట. ఆ నాగదోషం ఉందా, అలాగే కుజదోషం ఉందా, అవన్నీ ఎలా చూస్తాం. అలాగే మెయిన్గా చూసినప్పుడు ఇద్దరికి లేదనుకోండి కాలసర్పదోషం, సో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఒకళ్ళకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకుని, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి కాలసర్పదోషం ఉందండి, అబ్బాయికి లేదు. సో అప్పుడు అబ్బాయి జాతక రీత్యా ఏం చూడాలంటే మెయిన్గా పంచమ స్థానం చూడాలి. సంతాన స్థానం అనేది పంచమ స్థానంతో తెలుస్తుంది. సో పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నారు, పంచమ స్థానాధిపతి ఎక్కడ ఉన్నారు, పంచమ స్థానంలో నీచగ్రహం ఏం లేదు కదా, ఇవన్నీ కాకుండా సంతాన కారకుడే గురువు అండి. అలాంటి గురువు నీచలో ఏం లేడు కదా, 6, 8, 12 స్థానాలు లేదు కదా. సో అలా కూడా డీటెయిల్గా, అలాగే కుటుంబ స్థానాలు ఉంది, అవన్నీ కూడా డీటెయిల్గా చూసిన తర్వాత అప్పుడు అబ్బాయి రీత్యా ఈ పంచమ స్థానం బాగుండి, గురువు బాగుండి, ఇవన్నీ ఉన్నాయండి, ఈ అమ్మాయి పాపం కాలసర్పదోషాన్ని కూడా ఆ అబ్బాయితో పెళ్లి చేస్తే లైఫ్ బాగానే ఉంటుంది, మొత్తం సంతానం కలుగుతుంది. అప్పుడు చిన్న చిన్న పరిహారాలు అమ్మాయి చేసుకుంటే సరిపోద్ది. అలా చెప్పి మొత్తానికి కాలసర్పదోషం ఉంది కదా అని చెప్పి ఎప్పటికీ ఇంకా దాన్ని కుదర్చకుండా ఉండకూడదండి. సో ఇక్కడ గట్టిగా ఉండే పంచమ స్థానం అబ్బాయితో పెళ్లి చేయాలి, అది మ్యాచ్ మేకింగ్ అంటే. ముందు అసలు ఫస్ట్ చేయాల్సిన పని అది. ఫస్ట్ మనకి ఆ మ్యాచ్ మేకింగ్ సరిగ్గా జరిగితే అప్పుడు సంతాన విషయంలో బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ కాలసర్పదోషం ఉంది, మీరు అక్కడ మ్యాచ్ మేకింగ్ సరిగ్గా చూడలేదు, అక్కడ పంచమ స్థానం బాగాలేదు, పంచమ స్థానాధిపతి నీచలో ఉన్నాడు, గురువు అనే గ్రహమే 6, 8, 12 లేదండి నీచలో ఉన్నాడు, వేస్ట్ అయిపోయినట్టే. సో ఖచ్చితంగా సంతాన నష్టం కానీ, సంతాన ఆలస్యంగా పుట్టడం కానీ, లేకపోతే ఏదైనా ఆర్గాన్ లేకపోవడం కానీ, ఏదో ఒక డిఫార్మిటీతో పుట్టడం కానీ అలాంటివి జరగచ్చు. మీరు ఎప్పుడు చెప్పే మాట దేనికైనా పరిహారం ఉంటుంది అని చెప్పి, మరి ఇలా కాలసర్పదోషం ఉన్నప్పుడు ఎవరికైతే సంతానం కలగట్లేదో అటువంటి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ దోషం పోయి సంతానం కలుగుతుందండి? మెయిన్గా మాట కాలసర్పదోషానికి ఏంటంటే నాగప్రతిష్ఠని చేయాలండి. సో 2 జంట పాములు ఉంటాయి ఒక శిలాఫలకం మీద, సో అందు మీద ఉన్న ఆ నాగ 2 కూడా ఉంటాయి కదా జంట పాముల. సో దాంతో ఏంటి నాగప్రతిష్ఠని చేయించడం కూడా మెయిన్గా రామేశ్వరంలో చేయించాలండి. అక్కడ చేస్తే 100% ఇక దోషం పోయినట్టు అన్నమాట. సో అందుకే ముందుగా ఏంటంటే ఫస్ట్ చిన్నప్పుడే మనం జాతకం చూసినప్పుడు ఈ దోషాలు తెలుస్తాయి. ఫస్ట్ మనం చిన్నప్పుడు ఎందుకు జాతకం చూస్తాం, బాలారిష్ట దోషాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి. బాలారిష్ట దోషాలు అంటే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కలుగుతాయి, ఆయుష్ అనే ప్రాబ్లం ఉందనేది. సో ఫస్ట్ దాని గురించి చూస్తాం. అది చూసినప్పుడు ఈ పాయింట్ కూడా చూసాం అనుకోండి, ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో పిల్లాడు కానీ పిల్ల కానీ వయసు రాగానే అప్పుడు ఆ ఏజ్లో ఇది చేయించాలి. ఎందుకంటే ఇందాక కూడా చెప్పున్నాం, విద్యలో ఆటంకాలు, ఉద్యోగంలో సక్సెస్ లేకపోవడం, వ్యాపారంలో సక్సెస్ లేకపోవడం, వివాహం విషయంలో ఇబ్బందులు, సంతానంలో ఇబ్బందులు, ఎంత లైఫ్లో జరగబోతాయని. సో అందుకే ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వయసు 5 to 10 ఏళ్ళు రాగానే అప్పుడు ఈ నాగప్రతిష్ఠ అనేది రామేశ్వరంలో చేస్తే ఫస్ట్ వాళ్ళు పర్మనెంట్గా ఆ దోషం అన్నట్టు పోయినట్టు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. వీలైతే మనకి దగ్గరగా ఉంటే టెంపుల్ ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే మెయిన్గా ఇవన్నీ కూడా రాహుకేతులతో వచ్చే ప్రాబ్లం ఈ కాలసర్పదోషం అనేది, రాహుకేతుల మధ్యన గ్రహాలు లేకపోవడం. సో అందుకే ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానివ్వడం. అలాగే కేతువుకి అయితే 7,000 సార్లు జపం చేయించి ఉలవలు కేజీంపో ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానివ్వడం. అలాగే మెయిన్గా కుక్కి సుబ్రహ్మణ్యం కానీ, పళని కానీ, మోపిదేవి కానీ, అలాగే మనకి స్కందగిరి టెంపుల్ కానీ, ఇక్కడ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏడాదికి ఒకసారి వెళ్ళి హోమం మరియు అభిషేకం చేయిస్తానుక ఈ దోషం నుంచి మనం విముక్తులు అవ్వచ్చు అండి. గురుగారు, అసలు వ్యక్తి జాతకంలో కాలసర్పదోషం ఉందని ఎలా గుర్తించాలండి? చాలా మంచి ప్రశ్న వేశారు. ముఖ్యంగా ఏంటంటే కాలసర్పదోషం ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 5 నుంచి 5'4" అంతే హైట్ ఉంటారండి, అంతకన్నా హైట్ ఉండరు. అంటే ఇక పెళ్ళి అయిన తర్వాత లావడం అనేది వదిలేసేయండి, పెళ్లి కాకముందు మటుకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సన్నగా ఉంటారు, చాలా సన్నగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, కంపల్సరీ కర్లింగ్ హెయిర్ ఉంటుందండి, ఉంగరాల జుట్టు ఉంటుంది బై బర్త్. ఇది కాకుండా ఫేస్ చిన్నగా ఉంటుంది అన్నమాట. సో కొంతమందికి కళ్ళు కూడా పాము కళ్ళలా ఉంటాయి, సో పిల్లి కళ్ళు కానీ పాము కళ్ళ కానీ అలా కొంతమందికి ఉంటాయి. సో చిన్న ఫేస్ ఉంటుంది, కొంచెం చూడడానికి కొంచెం పాము ఫేస్లో కూడా కనిపిస్తుంది అన్నమాట. సో అలా చూడంగానే ఈజీగా గుర్తుపట్టచ్చు కంపల్సరీ వాళ్ళు కాలసర్పదోషం ఉందని. నేను మేము చదువుకునే టైంలో తెలుగు యూనివర్సిటీలో MA జ్యోతిష్యాన్ని చదువుకునే టైంలో ఎవరైనా ఎంటర్ అవుతుంటే కనుక వాళ్ళని చూసి చెప్పేవారు అన్నమాట. ఇప్పుడు నన్ను చూసి ఒకసారి ఒక మాస్టర్ మీకు శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు అన్నాను, ఎలా చెప్పాను అనుకున్నాం, ఆశ్చర్యపోయాం. అలా ఒకళ్ళు ఎవరో ఫుడ్ ఐటమ్ ఏం తినొచ్చారో చెప్పారన్నమాట. అలాగే ఒక అమ్మాయి ఆ అమ్మాయి కూడా క్లాస్కి వచ్చినప్పుడు ఆమె చూడగానే కాలసర్పదోషం ఉంది అన్నారు. అలా ఇంకోటి చూసి నాగదోషం ఉందని అన్నారు. సో ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో ఖచ్చితంగా నాకు తెలిసింది, నేను నేర్చుకున్నది, నేను చూసింది కూడా చూస్తే కనుక మెయిన్గా షార్ట్గా ఉండడం, చిన్న ఫేస్ ఉండడం, కర్లింగ్ హెయిర్ ఉండడం, సన్నగా ఉండడం,
పాము లాగా ఫేస్ కూడా చాలా చిన్నగా ఉండడం, కళ్ళు కూడా మనకి పాము కళ్ళు కానీ లేదంటే పిల్లి కళ్ళు కానీ అలా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ. ఇలా చూడగానే మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. అంటే మనకి జాతకంలో అలా ఉన్నా కూడా సో ఎంత పర్సెంట్ ఇందులో మనిషి రీత్యా మనం చూస్తే కూడా తెలుస్తుందని కూడా చెక్ చేసుకున్నాం అనుకోండి. 50%, 40% లేదా 100% కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి పరిహారాలు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేయొచ్చు. సో ఈ మెయిన్గా ఈ కాలసర్పదోషం వాళ్ళు కూడా పొట్లకాయ అస్సలు తినకూడదండి. ఎందుకంటే పొట్లకాయ అనేది ఒక పాము ఆకారంలో ఉంటుంది అన్నమాట. సో మనం కట్ చేసినప్పుడల్లా కూడా ఒక పావును చంపిన దోషం మనకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అందుగురించి అంటే ఓన్లీ కాలసర్పదోషం అన్న వాళ్ళే, మిగతా వాళ్ళు కాదు. సో అది దానికి దూరంగా ఉంటే బెస్ట్. ఇంకోటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎవరు పూజించినా కూడా ఈ పొట్లకాయ అనేది అసలు తినరన్నమాట. కాబట్టి అలా రీత్యా కూడా మనం చూసుకుంటే పొట్లకాయ అనేది తినకూడదు అంటే చాలా మంచిది. ఇదైతే చక్కటి వివరణ, చాలా మందికి ఉపయోగపడుతుందండి ఈ వీడియో. కాలసర్పదోషం ఉందని ఎవరో గురువుగారు మనకు చెప్తూ ఉంటారు, కానీ ఏం చేయాలి పరిహారం అనేది తెలియదు. అటువంటి వారికి ఒకవేళ కుటుంబ సభ్యులు లేకపోతే తెలిసిన వారు అయితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా సేవ్ చేసుకుని పెట్టుకుంటే పరిహారం ఏదైనా సరే మనం చేసుకోదగ్గ విధంగానే గురువుగారు చెప్తారండి. అది మీరు మిగతా వివరాలను తెలుసుకుని రామేశ్వరం వెళ్ళి ప్రతిష్టలు చేయటము, మన దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించడమో చేస్తే కనుక కొంతలో కొంత మనకి విముక్తి ఉంటుంది. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానం లేక వారికి ఆ భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరిన్ని వివరాల కోసం మీరు గురువుగారిని కాంటాక్ట్ చేయొచ్చండి. కేవలం ఇదనే కాదు, గృహానికి సంబంధించి, ఉద్యోగాలకి సంబంధించి కావచ్చు, పిల్లల ఎదుగుదల విషయంలో కానీ, కొంతమందికి ఏంటంటే చేతిదాకా వచ్చి పనులు ఆటంకం కలుగుతూ ఉంటాయి. అలాగే వివాహం విషయం, సంతానం, దాంపత్యంలో ఏమైనా ఇబ్బందులున్నా, విదేశీ ప్రయాణాలు ఎక్కడైనా ఇబ్బంది కలుగుతున్నా, ఇలా ఎన్నో రకాల సమస్యలు గురువుగారు సమాధానం అందిస్తారండి. మీరు ఒకవేళ గురుగారితో మాట్లాడాలనుకుంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ అందిస్తున్నాం, అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడొచ్చు. నేరుగా కూడా కలవచ్చు, అది దానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ముందుగా మీరు సంప్రదించవలసిన నెంబర్ వాట్సాప్ ద్వారా మీరు సంప్రదించవచ్చు అండి. మీకు నేను నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోండి. నమస్కారం.